ఉగాది. ఉగాది అంటే తెలుగుదనం ఉట్టిపడే ఒక గొప్ప పండుగ. ఉగాది అంటే తెలుగు వారికి అది ఒక కొత్త సంవత్సరం. అంటే ఒక న్యూ ఇయర్ లాగా. ఉగాది ప్రత్యేకతలు, స్పెషల్ హైలైట్స్ ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది రోజున మన బ్రహ్మదేవుడు మన భవిష్యత్తును రాసిన రోజు ఉగాది. పురాణాల ప్రకారం అయితే సోమకాసుడు నుండి వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి ఇచ్చిన రోజు ఈ ఉగాది. మన అయోధ్య రాముడు అయోధ్యలో పట్టాభిషేకం పొందిన రోజు కూడా ఉగాది. శాలివాహనుడు కూడా తన సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు ఒక ఉగాది. ఉగాది ప్రత్యేకతలు ఎన్నో. తెలుగువారికి అతి ప్రీతికరమైన ఈ ఉగాది షడ్ రుచులతో కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ అంటే జనవరి 1ని ఒక కొత్త సంవత్సరంగా జరుపుకుంటే, కానీ మన తెలుగు కన్నడ వారు ఈ ఉగాదిని ఒక కొత్త సంవత్సరంగా ఆరంభిస్తూ ఉంటారు. ఉగాది అంటే మనకు మొదటగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే షడ్ రుచులు. షడ్ రుచులైన తీపి, కారం, చేదు, పులుపు, ఒగరు, ఉప్పు, ఇలా షడ్ రుచుల కలయికే ఈ ఉగాది పచ్చడి. అంటే దీన్ని ఏ విధంగా తీసుకుంటారంటే, సంవత్సరంలో కష్టసుఖాలు ఉండొచ్చు, ఆనందాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు, అవన్నీ దిగమింగుకొని ప్రతిరోజు ఒక సమాన భావంతో ఉండాలి, ప్రతిరోజు ఒక సంతోషంగా ఉండాలి. ఏ రోజైనా ఏదన్నా జరగవచ్చు, దానికి ఛాలెంజ్ వేస్తూ మీరు సంతోషంగా ఉండడం అని చెప్పేదే ఈ ఉగాది పచ్చడి యొక్క సారాంశం. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ, మన కన్నడ, తమిళ రాష్ట్రాల్లో కూడా ఈ ఉగాది పచ్చడిని, ఈ ఉగాదిని అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తెలుగువారికి ఇదొక నూతన సంవత్సరం. సో అందరూ గుళ్ళోకి వెళ్ళి పంచాంగం విని ఉగాది పచ్చడి తీసుకొని దాన్ని సేవించి ఆ పంచాంగాన్ని విని వాళ్ళ రాశి చక్రాల ప్రకారం వాళ్ళ రాశులు, వాళ్ళ జాతకాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకొని ఈ సంవత్సరం అంతా ఏ విధంగా గడవబోతుందని ఒక అంచనా వేసుకొని వస్తూ ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలి అంటే కలియుగం కూడా మొదలైంది ఈ ఉగాది రోజునే. సో ఆ పురాణాల ఇతిహాసాల రోజుల నుండి నేటి వరకు ఉగాది అంటే ఒక ప్రత్యేకమైన పండగ. సో మీరు ఈ ఉగాదిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఇతరులకు షేర్ చేసి హ్యాపీ ఉగాది అని చెప్పండి. మీకు, మీ కుటుంబ సభ్యులకి మా వ్యూహం మీడియా నుంచి ఉగాది శుభాకాంక్షలు.